వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసిన మహిళల అందుల క్రికెట్ జట్టు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల బహుమతులు అందజేసిన జనసేనాని. వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను సమగ్ర ప్రణాళికతో గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు ఇలా ఎన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్నారు. విభేదాలు లేకుండా విఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ జరపాలని సూచించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు తొలిసారి విశాఖ రుషికొండలోని A1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రులు, ఉన్నతాధికారులు, 9 మంది జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర రంగాలకు సంబంధించిన 49 ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2024 నాటికి $52 బిలియన్ జీడీపీతో ఉన్న వీఆర్ను 2032 కల్లా 125 నుంచి 135 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. 7 గ్రోత్ డ్రైవర్లు, 10 విధానాలతో ఈ ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, దీంతో 30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేస్తే 2047 నాటికి 750 నుంచి 800 బిలియన్ ఎకనామిక్కి చేరుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు. ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించిన పవన్ ఒక్కో క్రికెటర్కి 5 లక్షల రూపాయల చొప్పున చెక్ ప్రదానం చేశారు. అలాగే శిక్షకులకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందించారు. మహిళా క్రికెట్లందరికీ పట్టుచీర, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాల అండగా నిలవాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మహిళా క్రికెటర్లు చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుణులు దీపిక, పాంకి, కరుణకుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక సత్యసాయి జిల్లాలోని తన స్వగ్రామం హేమావత్ పంచాయతీలోని తంబలహట్టి తండాకు రహదారి సౌకర్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞప్తులపైన తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు. క్రికెటర్లతో పాటు శిక్షకులు, సహాయక సిబ్బంది ఈ భేటీలో పాల్గొన్నారు. And Mahantesh ji, and I would like to congratulate you for a great victory, for making our country proud, and I wholeheartedly congratulate you. And my heart went out when I heard the news that you have won the visually challenged cricket, achieving the cup for India. It was a great moment for all of us. And to all of you, I can say you made our country, our Bharat proud. We take pride in your achievement. My heartfelt congratulations to you all. And I asked them, how could I contribute for them? As Kamaji says, Mahantesh ji said, somewhere we could give them some kind of financial assistance, something like that. And I said, I don't know how much it is, but definitely to each and every player, I'm giving you assurance, I'll speak to your concerned chief ministers. I'll request you concerned chief ministers to recognize you and to make sure something will be given to them, some kind of assistance. So let me do the initiative. So from my side, from my trust side, I would like to give you 5 lakhs each to all of you.
And I felt this is because it's not the first time. I think before also for men's in Telangana, Hyderabad, it happened. So for me, and also because you were born, the circumstances of the divine destiny, whatever we cannot blame, but you're born with a challenge. And you're overcoming that challenge is a big thing for me. అంటే మీరందరూ అధిగమించి మీకున్న సమస్యలను అధిగమించి మీరు బయటకు వచ్చారు, దాని సక్సెస్ చూపించారు. యూ హ్యావ్ ఓపెన్డ్ అ న్యూ పాత్ ఫర్ ఎవ్రీ వన్. వాట్ యూ కుడ్ అచీవ్, ఇట్ ఈస్ అ బిగ్ లెసన్ టు ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ మీ. We don't have a right to get depressed. We don't have a right to feel bad after your achievement. We will take you as inspiration. This country, each and every Indian will take you as an inspiration for your fantastic achievement. I congratulate you all. We're all one. I think that integrity, that unity, I think you have shown in a beautiful way. Especially Captain Deepika was saying, she didn't just talk about cricket, she spoke about your well-being. All the cricketers. I wish every Indian has this kind of attitude towards other states. We have to learn from you, Captain Deepika. You're wonderful. Your social consciousness, your camaraderie for your fellow team members, it's amazing. కెప్టెన్ దీపిక గురించి చెప్పాలంటే మాటల్లో ఆట కష్టం మాత్రమే కాదు, మా ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడాలనే సామాజిక స్పృహ నిజంగా ఉంది. And I know we met in Ranasthalam. Thanks for your inspiring words. And thank you for bringing all the issues. Andhra ACA, Andhra Cricket Association. I'll take it to the notice. I'll take it to the concerned ministry. And also I'll take it to the CM, Honorable CM. Of course, Prashant ji is here. He worked as a manager for entire Indian team in Dubai series. What series? Asia Cup. I think we will make sure that you will get the right support, and we will make sure, I think I'll also ask a lot of corporates. I'll take some corporates' help to make sure that they'll provide a good living conditions for you, and especially for Devi ji from Jammu. We will make sure that I will do the needful for your kuch aapke liye मैं ज़रूर करूँगा अब सभी लोगों के लिए. Just I don't know exactly what to do, but I want my Peshi team to, our officials to look into it. What exactly they need, we'll speak to the concerned offices of chief ministers, honorable chief ministers of their state, and also I'll speak to the, if possible, central government, and also what we can do from the state side also we will do it, and also I'll seek the help of corporates. There are a lot of people who are willing to help, but we have to do it in a structured way. We will do it, and so we'll take forward and we'll address each and every issue of yours. And I'll personally from my office, I'll make sure that it will reach out to your concerned chief minister's office, and we'll do the needful. And thank you very much. వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖలో ఐటీ పరిశ్రమ విస్తరించిన ఋషికొండ, కాపులపాడు ప్రాంతాలను పరిశీలించి ఐటీ హబ్, జీసీసీ ప్రాజెక్ట్ నిర్మాణాల గురించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న భీమిలి తీర ప్రాంతంతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించారు. భోగాపురం వద్ద ఎడ్యుకేషన్ హబ్లో ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లవాడలో గూగుల్ డేటా సెంటర్కు కేటాయించిన భూములను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భాగంగా సబ్బవరం, పెందుర్తి మండలాల్లో వచ్చే వివిధ పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు భూముల లభ్యతపై ఆరా తీశారు. విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించారు. 2026 జూన్ నాటికి ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసి వివిధ దశల్లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఇక విశాఖ రాయ్పూర్ జాతీయ రహదారి సహా వివిధ రోడ్ల నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులు ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ గురించి ఆరా తీశారు. ఈ హైవే పనులను వీలైనంత వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్లో కూడా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈ పార్క్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు.
అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల సాధికారితకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. వివిధ పథకాల అమలులో భాగంగా 2025-2026 బడ్జెట్లో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల కూటమి ప్రభుత్వం 10,608.61 కోట్లు కేటాయించిందన్నారు. వాటిలో ఈబీసీలకు 915.28 కోట్లు, కమ్మ కార్పొరేషన్లకు 1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్కు 1,946.36 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్కు 260.20 కోట్లు, కాపు కార్పొరేషన్కు 4,884.83 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్కు 545.05 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్కు 345.46 కోట్లు కేటాయించామన్నారు. కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఆమె తెలిపారు. గత 14-19లో కార్పొరేషన్లు స్వర్ణయుగంలా కలిసాయి. మరి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ కార్పొరేషన్లు కావచ్చు, నిధులు కూడా మనం కేటాయించి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేసాం. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ శాఖ ద్వారా కూడా మీరు అన్ని చైర్మన్లతోనూ మాట్లాడి వాళ్ళ సూచనలు, సలహాలు వాళ్ళ కుల వృత్తులకు కావచ్చు, మరి ఆ కులంలో ఉన్న బడుగులకు ఏ విధంగా అయితే మనం ఆర్థికంగా బలోపేతం చేయగలరు, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెనర్గా తయారు చేసే బాధ్యత మనం తీసుకోవాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మరి ఈరోజు మరి సెక్రటరీ గారు, మరి ఇతర చైర్మన్లు అందరం కూర్చొని ఈడబ్ల్యూఎస్ శాఖ మరి ఏ విధంగా అయితే వారి సూచనలు, సలహాలు కూడా తీసుకున్నాం. మరి పక్క మనం ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోవాలి. మీరు మీ శాఖల ద్వారా మనం ఏమి హామీలు ఇచ్చామో పెద్దలందరితో చర్చించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది. మరి మరొకసారి ఒక పక్క బీసీలకు ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈడబ్ల్యూ శాఖ ద్వారా కూడా మనం ఏం చేయాలి? మరి ఈరోజు గతంలో విదేశీ విద్య పెట్టాం. నిజంగా విద్య అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో విదేశీ విద్య వల్ల చాలామంది విద్యార్థులు మరి ఏదైతే చదువుకొని మరి అర్హత కలిగిన విద్యార్థులు మధ్యలో ఆగిపోకూడదు, వారు కూడా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా మరి సుమారుగా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారానే 236 మంది విద్యార్థుల్ని మనం విదేశాలకు వెళ్ళి మరి ఈరోజు వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టాం. కాపులు కూడా మరి 1528 మందికి మనం విదేశీ విద్య అందజేసాం. ఈబీసీ ద్వారా అంటే 1440 అంటే సుమారుగా 3300 మందికి మనం విదేశీ విద్య అందజేసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు మరి 14-19లో చాలా చోట్ల కాపు భవన్లు కావచ్చు, ఇతర భవన్లు కావచ్చు, మనం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చాం. అవి మధ్యలోనే ఆగిపోయాం. మేము ముఖ్యమంత్రి గారితో రివ్యూ చేసినప్పుడు కూడా ఏవైతే ఆగిపోయావో 70-80% ఫస్ట్ ఫేజ్లో పూర్తి చేయండి, మిగతా మనం సెకండ్ ఫేజ్లో పెట్టి మరి ప్రజలకు అంకితం చేద్దామన్న విషయం కూడా తెలిసారు. విదేశీ విద్య మీద కూడా ముఖ్యంగా దాని మీద చర్చ జరుగుతుంది. మీ అందరితోనూ ఫీడ్బ్యాక్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో రివ్యూ తీసుకొని గతంలో ఏమైతే స్కీమ్స్ ఉన్నాయో దానితో పాటు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రెనర్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన వాగ్దానాలను నీటిమట్టమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి నీటి మీద రాతలయ్యాయన్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కూటమి మరిచిందన్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఊసేలేదన్నారు. విశాఖలో ఐటీ కంపెనీల ద్వారా ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మభ్యపెడుతున్నారు. విశాఖలో వచ్చే పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను, నకిలీ మందులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగా మిగిలినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి.
నిరుద్యోగ యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం అవుతున్నా కూడా నిరుద్యోగ భృతి గురించి అదేవిధంగా ఉద్యోగాల కల్పన గురించి సమీక్ష చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించేటటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు నేడు అధికారంలోకి వచ్చి 2వ జనవరి వస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం సరైనటువంటిది కాదు. ఈరోజు విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ ఐటీ కంపెనీల ద్వారా సుమారుగా 45,000 పైచిలకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నటువంటి కూటమి పెద్దలు ఈ సంవత్సరాల కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని రకాల ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వ పెద్దలకు ఉందా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక పక్క 2025 PLFS ఇచ్చినటువంటి డేటా ప్రకారం రాష్ట్రంలో 8% పైచిలకు నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఓ పక్క రిటైర్మెంట్ వయసుని ఏడాదికి పెంచుకుంటూ పోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ జరగనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకి వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో స్థానికేతరులకి బయట రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఇచ్చి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి నైపుణ్యం లేదు, ఇతర సమస్యలు చూపించి వాళ్ళకు ఉద్యోగాల కల్పన చేయకపోవడం సరైనటువంటిది కాదు. ప్రతి నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా స్కిల్స్ పెంచేటటువంటి పద్ధతుల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉన్నటువంటి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య AIYFగా మేము కోరుతాను. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగాల భర్తీకి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి, వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్స్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య AIYFగా కోరుతున్నాం. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో 60,000 పైచిలకు మెడికల్ షాపులు ఉన్నాయి. హాస్పిటల్స్ ఎన్నో ప్రైవేట్ షాపులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులే పూర్తి స్థాయిలో లైసెన్స్ ఇచ్చి నకిలీ మందులు ప్రోత్సాహం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతుంది. దాన్ని అరికట్టే విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆల్రెడీ ఎన్నికలు నిర్వహించడానికి పోస్టల్ బ్యాలెట్ తరపున ఓటర్లు అనేవి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన APJC అసోసియేషన్ ప్యానెల్ తరపున 6, 10, 14, 27, 28, 32 సరిసంఖ్య అభ్యర్థులు ఈరోజు అంకెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా AIYF ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తున్నాం. ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఈ రాష్ట్రంలో 60,000 పైచిలకు ఓటర్లు ఉన్న మెడికల్ అసోసియేషన్ వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళని గెలిపించి ఈ మెడికల్ మాఫియా ఆగడాలని అరికట్టడం విధంలో పూర్తి స్థాయిలో సహకరించాలి. అలాగే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ నకిలీ మందులు హాస్పిటల్ విపరీతమైన ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వ డాక్టర్లే ఈరోజు ప్రైవేట్ క్లినిక్లు నడుపుతూ పూర్తిగా ప్రభుత్వ వైద్యాన్ని పక్కదారి పట్టిస్తూ ప్రైవేట్ క్లినిక్ల ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని నడుపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ అండ్ మెడికల్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారు. విపరీతంగా మండల స్థాయిలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పూర్తిగా మెడికల్ హబ్గా ఈ రాష్ట్రం మారిపోయింది. నకిలీ మందులను అరికట్టే విధంగా ఈ ప్యానెల్ విజయవస్తానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ మేము AIYFగా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలుపుతున్నాం. ఇస్తాంబుల్, టర్కీలో ఈ నెల 6 నుంచి 11 వరకు టర్కీ దేశం ఇస్తాంబుల్లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బోలినేని చంద్రిక సీనియర్ విభాగంలో 84 kgల విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ పథకం సాధించారు. చంద్రిక మొత్తం 4 అంతర్జాతీయ మెడల్స్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మహిళగా ఆమె తన ప్రతిభతో రాష్ట్రం నుంచి తొలి మహిళగా వరుసగా 4 అంతర్జాతీయ మెడల్ సాధించడం సాయి చంద్రికకు సాధ్యమైందన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రికకు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మరియు కోచ్ నరేంద్ర ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం వెనుక నా భర్త తోడ్పాటుతో పాటు మరికొంతమంది సాయంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రభుత్వం తోడ్పాటు ఇస్తే మరిన్ని విజయాలు సాధించి దేశ రాష్ట్ర గర్వంగా చెప్పుకునేలా
కృషి చేశానన్నారు. అలాగే నా విజయానికి ఫలితంగా ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఎన్నో ఆటలలో గెలుపొందిన వారిని ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటుందని, అలాగే నన్ను కూడా ఆదుకుంటే వారికి కృతజ్ఞతగా ఉంటారని కోరారు. ఈ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు డిసెంబర్ నెలలో టర్కీలో ఇస్తాన్బుల్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఓపెన్ కేటగిరీలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్, స్క్వాడ్లో 2nd ప్లేసు, బెంచ్ ప్రెస్లో 3rd ప్లేసు, డెడ్ లిఫ్ట్లో 3rd ప్లేసు, ఓవరాల్గా 4 మెడల్స్ సాధించడం అనేది జరిగిందండి. దీనికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి నాకు తోడ్పడిన దీపక్ నిశ్చంద్ యాజమాన్యానికి, బొల్లేని కృష్ణయ్య గారికి, మా జిల్లా ప్రతినిధులకు, ఏపీ అసోసియేషన్ ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా కోచ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకరికండి, నరేంద్ర గారు. నేను 2016 నుంచి ఆయన దగ్గర కోచింగ్ అనేది తీసుకోవడం జరిగింది. నా ప్రతి అడుగులోనూ నేను ఎప్పుడైనా లోస్ ఫీల్ అయినా కానీ ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి ఈరోజు ఈ స్థాయి వరకు నడిపించానండి. ఇప్పుడు ప్లేయర్ అనేది రావాలి అంటే వెన్నుముకల కుటుంబం ఉంటే తప్ప ఈ స్టేజ్ వరకు రాలేదు. పెళ్ళి అయిన మహిళ 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను పవర్ లిఫ్టింగ్. గవర్నమెంట్ జాబ్ ఇస్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇదే ఇంటర్నేషనల్ మెడల్, ఒక ఇంటర్నేషనల్ మెడల్ వస్తే మహారాష్ట్ర ఇలాంటి స్టేట్లోని పిలిచి క్లాస్ 2, క్లాస్ 1, గ్రూప్ 1 జాబ్స్ ఇస్తున్నారు. అలాగే మన స్టేట్లో కూడా ఇస్తే ఇంకా మంచి ప్లేయర్స్ తయారవుతారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు నరేంద్ర. నేను ఎన్టీఆర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీని. ఇవాళ ఈ ఎయిర్పోర్ట్కి రావడానికి కారణం ఏంటంటే నా స్టూడెంటు అండ్ అలాగే నా భార్య టర్కీ దేశంలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిందండి. తనకి ఆహ్వానం పలకడానికి అసోసియేషన్ నుంచి అలాగే స్పోర్ట్స్ అథారిటీ నుంచి అఫీషియల్స్ వచ్చున్నారు. అండ్ ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు మహిళ అండి ఓపెన్ కేటగిరీలో. ప్రీవియస్లీ తను 4 ఇంటర్నేషనల్స్ మెడల్స్ సాధించిందండి స్ట్రైట్గా. ఈ స్ట్రైట్ 4 ఎడ్జ్ మెడల్స్ తీసుకున్నది కూడా తనేనండి ఓపెన్ కేటగిరీలో. అండ్ తన ఈ విజయం వెనుక చాలా అందరి సపోర్ట్ ఉందండి. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇంకా మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే తన ఈ గెలుపుని గుర్తించి గవర్నమెంట్ ఏదన్నా తనకి ఏదైనా జాబ్ ఫెసిలిటీ కల్పిస్తే ఇంకా తనను చూసి ఇంకొక 10 మంది చంద్రికలు తయారవుతారు. అండ్ అలాగే మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. మన క్రీడ కూడా బాగుంటుందని చెప్పి గవర్నమెంట్కి కూడా చిన్న విన్నపం అండి నాదంతే. అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు బొలినేని చంద్రిక మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించి తీసుకువస్తున్నందుకు గర్వంగా ఫీల్ అయ్యి మేమందరం ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మరి గతంలో కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి బొలినేని చంద్రికని రిసీవ్ చేసుకోవడం చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ఇంటర్నేషనల్లో కానివ్వండి, ఏప్రో ఏషియన్స్లో కానీ, ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో కానీ, కామన్వెల్త్లో కానీ అన్నింటిలో గోల్డ్ మెడల్ ఘనత సాధించిన బొలినేని చంద్రిక. ఆవిడ ఈరోజు ఈ మెడల్ సాధించడం చాలా గర్వంగా ఉంది. ఈవిడికి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున, మరి గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున మా చారిత్రక సహాయ సహకారాలు అందిస్తున్నాం. అన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలపాల్సి ఉంది. ఎందుకంటే పవర్ లిఫ్టర్స్కి ఎంతోమందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో 3% ఇంప్లిమెంట్ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి మరి క్రీడాకారులందరూ ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రఖ్యాతి సాధించడంలో ఎటువంటి వెనకడు వేయట్లేదు. అలాగే బొలినేని చంద్రిక వాళ్ళ హస్బెండ్ కేఎన్వి నరేంద్ర, అతను కూడా మరి ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. నరేంద్ర కూడా అతని భార్యను కూడా ఎంతో మరి ప్రాక్టీస్ ఇచ్చి తయారు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేసి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా నరేంద్రకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రస్తుతం క్లస్టర్ స్థాయికి తీసుకొచ్చామని, రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు.
ఉంగుటూరు మండలం పెద్దౌటుపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ప్రజల వద్దకే అధికారులతో కలిసి వచ్చి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తమ సమస్యలను ఒకే అర్జీ కాకుండా వేర్వేరు అర్జీల రూపంలో ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రజల నుంచి తీసుకున్న అర్జీలను మొత్తం ఆన్లైన్ చేస్తున్నానని, వారం రోజుల తర్వాత అర్జీల స్థితిగతులను వివరిస్తూ అధికారులు తన నివేదిక సమర్పిస్తారని యార్లగడ్డ వివరించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాలని, ప్రజా దర్బార్ లేదా గ్రామ సచివాలయాల్లో ఇంటి స్థలం కోసం దరఖాస్తులు అందచేయాలని యార్లగడ్డ సూచించారు. ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న పేదలకు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా 4 మండలాల్లోని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు 2 నెలల్లో ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని సిబ్బంది కొరత ఉంటే పక్క మండలం నుంచి తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను తీసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. చుట్టుపక్కల 5 గ్రామాలకు కలిపి ఈరోజు ఇక్కడ ప్రీవియస్ కండక్ట్ చేయడం జరిగింది. సోఫార్ 288 అప్లికేషన్ ప్రీవియస్ అప్లికేషన్ వచ్చింది. గతంలో నేను శాసనసభ్యుడు నుంచి ఇప్పుడు ఈ 14 కాలంలో దాదాపు 4,900 4,800 ప్రీవియస్ వచ్చినాయి. అధికారులు బాగా పనిచేయబట్టే రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నటువంటి దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ పనిచేసే ప్రతి అధికారిని ఈఓ లెవెల్ దగ్గర నుంచి స్పెషల్ ఆఫీసర్ వరకు అభినందనలు తెలియజేస్తూ, కొన్ని గ్రామాల్లో అలసత్వం వహించి ఈఓలు సరిగ్గా పనిచేయట్లేదని ఇలాంటి సమస్యలు కూడా కొంతమంది చెప్పారు. అటు పరిష్కరిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే పనిచేయగలరు. ఏ పనైనా ఇష్టంతో పనిచేసే వాళ్ళు చేయగలరు, కానీ కష్టంగా భావించే వాళ్ళు పనిచేయగలరు. నేనైనా కూడా కానీ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం చేయాలంటే అధికారుల కోఆపరేషన్ ఎక్కువ ఉంటే తప్ప చేయలేని పరిస్థితి. కానీ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉండేది అర్థం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారుల్లో సెకండ్ బెస్ట్ అధికారులు మన దగ్గర ఉన్నందుకు ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ లైక్ యు నో దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. At the same time, I am asking all the employees who are working here in the constituency, మీరందరూ 1వ స్థానంలోకి వెళ్ళడానికి పనిచేస్తే 2 కన్నా ఒకటికి వెళ్ళిపోతారు. సో ఆ దిశగా పనిచేయాలని అధికారులను కోరుతూ, ఇవాళ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆఫీసులలో గ్రీవెన్స్ పెట్టాం, తర్వాత మండల లెవెల్లో పెట్టాం, ఇప్పుడు సెక్రటేరియట్ లెవెల్ తీసుకొద్దామని 4-5 గ్రామాలకు ఒకసారి ప్రకటన చేస్తాం. మొన్న శుక్రవారం మండలంలో పెడితే 500 గ్రీవెన్స్ వస్తుంది. రాబోయే కాలంలో దీన్ని పంచాయతీ లెవెల్ తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు గ్రామాల్లో కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా అడ్రస్ అవుతాయి. నేను ప్రతి గ్రామంలో చాలాసార్లు కనీసం 10 సార్లు పైబడి 15 సార్లు 20 సార్లు 25 సార్లు కూడా ఒక గ్రామానికి వెళ్ళాను. 18 మాసాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. 11 రోజులు అమెరికాలో ఉంటున్నప్పుడు రోజు కాన్స్టిట్యూషన్ తిరుగుతున్నాం. కానీ ఇంకా సమస్యలు పోకూడదు. ఓవర్ నైట్ అన్ని సమస్యలకి పరిష్కారం డబ్బులు అవసరం లేని పనులు, బడ్జెట్ ఇష్యూ ఉన్నట్టు కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం టైం పట్టే పరిస్థితి ఆదాయం సమకూర్చుకోవడానికి పరిష్కారం చేయాలని కోరుకోవాలని. రోడ్లు, ట్రైన్లు ఏ ఊరెళ్ళినా వచ్చే రెవెన్యూ సమస్యలు అవి గన్నవరంలోకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గన్నవరం పాత ఎమ్మెల్యేలు పనిచేసిన 100 కోట్లు సంపాదించి మేము కూడా ఎన్నికల్లో సీట్లు పరిస్థితి మనం ఎన్నికల్లో చూసాం. అలాగే ఆ రోడ్డు, ట్రైన్లు ఒకటి కొంత టైం ఇవ్వాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. డెఫినెట్ గా ఇంకో 1 year కి అక్యుములేట్ అవుతాయి. మరి డెఫినెట్ గా మీ సమస్య 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అలాగే 9 కోట్లు పెట్టి రోడ్లు బాగు చేసాం. అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేసుకుంటాం. అస్తవ్యస్తంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాడిలో పెడతానికి ప్రభుత్వం ఎన్డీఏ కూడా పనిచేస్తుంది. ఇది కొంచెం టైం ఇవ్వాల్సింది మనం కోరుతూ, ఇళ్ల స్థలాల విచారణ చేసి అడుగులు జాబితా సిద్ధంగా ఉంచాల్సిందిగా స్థానిక ఎంఆర్ఓని అడుగుతూ, అలాగే పెన్షనర్ కూడా విచారణ చేయండి. అర్హులు అయితే అది నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ అలాట్ చేసినప్పుడు అది దాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ, మురుగునీటిని తొలగించమని చెప్పే దీనికి పంచాయతీలు ఈఓలు బాధ్యత తీసుకోవాల్సిందే. ఏ పంచాయతీ ఈఓ బాధ్యత తీసుకోకపోయినా ఇక ఉపయోగించే పరిస్థితి. మీరు దయచేసి వెళ్ళిపోండి. మీరు పని చేయొద్దు అనుకుంటే ఈ నుంచి వెళ్ళిపోండి. ఇంకో ఈఓ వస్తారు. మేము ఇంకోసారి చేప వస్తుంది, ఇంకో ఈఓ మాకు వస్తారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసిన మహిళల అంధుల క్రికెట్ జట్టు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల బహుమతులు అందజేసిన జనసేనాని. వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.